గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం ఐ బొమ్మ ట్రై చేద్దాం. కొన్ని బొమ్మ అయితే మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ న్యూస్ పేపరు ఇంకా ఈ కత్తెర సీజర్ తీసుకోండి. దీన్ని పల్చగా ఉండాలి, మళ్ళీ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకోవాలి. ఇలా పల్చగా ఉన్న రాతన్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ సీజర్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఒక మడత వస్తుంది కదా, ఇలా మడత పెట్టేసి ఇంకా మడతని ఇలా కట్ చేసేసేయాలి. నీట్గా చేసుకోవాలి. నాకైతే ఇలా అయితే వచ్చింది. నాకు నీట్గా రాలా కాబట్టి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నా. దీన్ని పట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నీట్గా వచ్చేసింది. చూద్దాం. నీట్గా వచ్చింది. ఇలా రావాలి. కట్ చేస్తే మనకి ఇలా రావాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇంక ఇప్పుడు మనం దీనికి ఫెవిస్టిక్, నా దగ్గర గమ్ లేదు కాబట్టి ఫెవిస్టిక్తో అంటేస్తున్నా. ఫెవిస్టిక్ లైట్గా పెట్టుకొని, మళ్ళీ ఎక్కువ కూడా అంటకూడదు. ఇంకా ఇలా పెట్టేసుకొని దీన్ని ఉంది కదా అంత నీట్గా దీన్ని ఇలా పెట్టుకొని, మనకి మడత రాకూడదు, మళ్ళీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం దీనికి గమ్ అయితే పూయాలి. గమ్ అయితే పూసేసేయాలి నీట్గా. పూసిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా, అంతే ఇంకో పేపర్ కూడా కట్ చేసేసుకోవాలి. అంతే. చూసారు కదా, చూడు. మళ్ళీ ఇప్పుడు ఇంత దాని అంత సైజ్ కట్ చేయాలి. ఎక్కువ తక్కువ రాకూడదు, అర్థమవుతుందా? చూసాగా, నాకైతే మంచి సైజులో వచ్చి ఇప్పుడు దాన్ని నేను దానిపైన బట్టి అంటిస్తున్నా. మనకి ఇలా రావాలి. ఇలా వచ్చేసింది కదా, మనకి ఎప్పుడు పేపర్తో పని లేదు. ఇంకా క్రయాన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 10 రూపీస్ క్రయాన్స్ ఉంటాయి కదా, వాటితో ఇప్పుడు ఎంత ఇంకా చేసేసేయాలి. ఫస్ట్ మనం బ్లాక్ కలర్ తీసుకుందాం. బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ అంతా పూసేసేయాలి. మధ్యలో చూపిస్తాను ఉండండి. మళ్ళీ అది కూడా నీట్గా పూయాలి. రౌండ్ షేప్లో రావాలి. రౌండ్ షేప్లో నీట్గా రావాలి. నీట్గా రాకపోతే మళ్ళీ మంచి కాయ రాదు. చూసారు కదా, ఇలా అయితే నీట్గా రావాలి. ఇప్పుడు మీ దగ్గర వైట్ కలర్ ఉంటే వైట్ కలర్ అయితే వేసేసి, నా దగ్గర వైట్ కలర్ లేదు కాబట్టి సిల్వర్ అయితే వేస్తున్నా. ఎలాంటి సిల్వర్ అంటే ఎలా పడితే అలా వచ్చే సిల్వర్గా అయితే కాదు. ఈ సిల్వర్ డబ్బా ఇప్పుడు ఈ డబ్బా తీసుకున్నాం కదా, మీ దగ్గర లేకపోతే నేను చేసినట్టే చేయండి. ఇలా తీసుకోండి, అంత కూడా వద్దు.
ఇలా తీసుకొని చిన్నగా అంతా మడత పెట్టేయండి. నాకైతే మడత అయితే వచ్చేసింది. ఇంక ఇలా గట్టిగా వద్దండి. ఇప్పుడు నేను సిల్వర్ అయితే వేస్తున్నా. నీట్గా చేయాలన్నమాట అంతా. ఎలా పడితే అలా చేయమాకండి, అంతా పాడైపోతుంది. మళ్ళీ మనం మధ్యలో కాజలు కూడా పెట్టాలి, ఎందుకంటే ఈ వీడియోస్కి లైక్స్ రావాలి, సబ్స్క్రైబ్స్ రావాలి అని చెప్పి నేను చాలా కోరుకుంటున్నా. మీ సపోర్ట్ వల్ల రావాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని అంత బాగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఒకవేళ లైక్ సబ్స్క్రైబ్ చేయలేదనుకో, ఆ నమ్మకం అంతా కాకిలా ఎగిరిపోయింది. నీట్గా వస్తున్నాను ఇప్పుడు. నీట్గా అయితే పోయాలి. ఇంకా రేపు నేను స్కూల్ నుండి రాగానే సండే అయినా కుదిరితే సండే అయినా కుదిరితే సాటర్డే అయినా మీకు నా డైలీ రొటీన్ చూపిస్తాను. అర్థమైంది? ఖచ్చితంగా నా డైలీ రొటీనే అయి ఉండొచ్చు. చూసారు కదా, సిల్వర్ కలర్ అయితే వేసేసాను. ఇలా అన్నిటిగా వేసుకోవాలి ఇలాగా. దాని తర్వాత మళ్ళీ మనం బ్లాక్ కలర్ అయితే చేతికి అంటింది. నాకు చేతికి అంటింది గైస్, మీరేమనుకోవాకండి. జోక్స్. మీ చేతికి ఎవరికన్నా ఇంటే అంటుకుంటే పేపర్ తీసుకొని ఆ పేపర్కి పూసేసేయండి. ఒకవేళ జస్ట్ అంటుకోపైన కూడా చేయమాకండి. గాయస్, బ్లాక్ కలర్ తీసుకోండి. బ్లాక్ కలర్ తీస్తే ఎల్లో, ఆరెంజ్, పర్పుల్ వచ్చిన బ్లూ వచ్చి బ్లాక్ తీసుకున్నాం కదా. మనకి ఇప్పుడు కొంచెం ఖాళీ మిగిలినాయి కదా, అక్కడ ఏం చేస్తాను చూడండి. అక్కడ కాజల్లా అయితే పెడతాను నేను. అక్కడ నేను కాజల్లా పెడుతున్నాను. మీరు పెడితే పెట్టండి, లేకపోతే పెట్టమాకండి. పేరెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాను నేను. అప్పుడు కూడా ట్రై చేసామన్నా, అది బాగా రాలే, అందుకని ట్రై చేస్తున్నా. ఇంకో వ్లాగ్లో మేము వాటర్లో ఆడుకునేది తీస్తాం. మీ దగ్గర కూడా అలా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు అయితే నిన్న వర్షం పడింది మా ఊర్లో, మా వినుకొండూరులో. అలా జరిగిపోయింది. అవి అయితే నాకు మంచిగా వచ్చింది. నాకైతే అవి మంచిగా వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు నిన్న అయ్యో మంచిగా చూసారు కదా, నీట్గా వచ్చిందా?
నా ఐ బొమ్మ నీట్గా వచ్చిందా? దట్ ఈస్ మై కన్ను బొమ్మ. ఇంకా కాసేపు ఆరనివ్వాలి. బాయ్ బాయ్. ఇష్కి వాల్.